బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బంజారా హిల్స్ లోని నందినగర్ లో కేసీఆర్ విచారణకు హాజరవుతారు. రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ రానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, పలువురు న్యాయవాదులతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. రేపు సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. బంజారా హిల్స్ లోని నందినగర్ లో కేసీఆర్ విచారణకు హాజరవుతారు. రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కి కేసీఆర్ రానున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు, పలువురు న్యాయవాదులతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. ఇక కేసీఆర్ సీట్ విచారణపై మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారం అందిస్తారు. రాములు చెప్పండి. శ్రీలత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత రేపు సిట్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు న్యాయవాదులతో చర్చిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ లోని తన నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్పి సిట్ అధికారులు ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగానే ఆయన ఈ రోజు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి 9:30 గంటల సమయంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నందినగర్ చేరుకుంటారు. నందినగర్ కు చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే సిట్ అధికారులు టైం ఇచ్చారో ఆ టైం ప్రకారం ఆయన విచారణకు హాజరవుతారు. అయితే ప్రస్తుతం ఏదైతే మొత్తం కూడా మొన్న రెండు రోజుల క్రితం సిట్ అధికారులు నందినగర్ లో, బంజారా హిల్స్ లో ఏదైతే నోటీస్ ఇచ్చిపోయారో ఆ నోటీసు సరికాదు, నేను ఉండేది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఆ సిట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మరుసటి రోజు లేఖ రాసినప్పటికీ ఆ లేఖను సిట్ అధికారులు తిరస్కరించారు. కేసీఆర్ విజ్ఞప్తి కూడా తిరస్కరించడం జరిగింది. కాబట్టి చట్టం మీద చట్టాన్ని గౌరవిస్తాను, ఖచ్చితంగా విచారణ సహకరిస్తాను, మరుసటి తేదీ ఇవ్వండి అని చెప్పి కోరిన నేపథ్యంలోనే నిన్న సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా కేసీఆర్ సిట్ విచారణకు హాజరయ్యేందుకు దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు కూడా రేపు నందినగర్ కు కేసీఆర్ హాజరవుతున్నారన్న సమాచారం కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇస్తున్నారు. కాబట్టి రేపు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందో, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చిందని చెప్పి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అనేక అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై అనేక అంశాల విషయంలో ఏదైతే అక్రమాలు చేసినో దాని అన్నిటిపైన విచారణ కమిటీలు వేస్తాము, కమిషన్లు వేసి ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తాము, చట్ట ప్రకారం చర్యలు తప్పవు, ఎంత పెద్దవారైనా సరే అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ఆ దిశగానే ఈ రోజు వైపు మాజీ ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు కేసీఆర్. అలాగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నారు. అయితే వయసు పైబడి 65 ఏళ్ల పైన ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకున్న చోటే విచారణకు జరపాలని చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని నందినగర్ లో కానీ లేదంటే హైదరాబాద్ లిమిట్స్ లో ఏ ప్రాంతంలోనైనా మేము సిట్ విచారించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సిట్ అధికారులు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సిట్ విచారణకు వచ్చేందుకు సిద్ధపడ్డాడని తెలుస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ
సంతోష్ రావు జూబ్లీహిల్స్ పిఏ పోలీస్ స్టేషన్లో జరిగిన సిట్టు విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ కూడా ఈ సిట్టు విచారణకు హాజరవడం జరిగింది. అనేక ప్రశ్నలు కూడా పోలీస్ అధికారులు సంధించడం, అనేక విషయాలపైన కూడా రాబట్టడం జరిగింది. ఏదైతే పోలీస్ అధికారులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైతే ప్రభాకర్ రావు, ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఇతర పోలీస్ భుజంగరావు, తిరుపతన్నలు, ఇతర పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంలో భాగంగానే సాక్షిగానే ఈరోజు సెక్షన్ 160 సిఆర్పిసి కింద మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును సంతోష్ ఎట్లా పిలిచారో ఇప్పుడు కేసీఆర్ కూడా అదే నోటీస్ ఇచ్చి కేసీఆర్ కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కాకుండా నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ఈ సిట్టు విచారణ చేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా రేపు నందినగర్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిట్టు విచారణకు హాజరవుతున్నారు. శ్రీలత. థ్యాంక్ యూ రాములు.